చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతోంది. డిగ్రీ కళాశాలలో 3 కౌంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య ఓటింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ సరళిని పరిశీలించిన ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, విస్తరణ కమిటీ కన్వీనర్ సురేష్ బాబు ఈ ఓటింగ్ లో సుమారు 975 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర రావడం జరిగింది. ఈరోజు టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మమ్మల్ని చూస్తే ఒక సంతోషం, వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూస్తే ఒక కసి, రెండు వాళ్ళ పాలన కనపడతా ఉంది. 100% ఈరోజు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడానికి పక్కకు వచ్చి మరీ చెప్తున్నారు. సార్, మేమే ఓటేయటం కాదు, 100 మంది చేత ఓటు వేయిస్తాం. ఈ ప్రభుత్వం అంతా మమ్మల్ని నరకం చూపించింది. చంద్రబాబు నాయుడు గారు 1 year 2 year పెండింగ్లు పెడితేనే మేము పోరాటాలు చేశాము. కానీ మాకు ఈరోజు కనీస హక్కులు కూడా లేకుండా, మా జీతాలు మాకు సమయానికి రాకుండా, మా చేత బాత్రూమ్ ఫోటోలు, ఈ ఫోటోలు తీపిస్తూ 14 రకాల యాప్లు ఇచ్చేస్తూ మమ్మల్ని నానా హింసలు గురి చేస్తూ, ప్రవీణ్ ప్రకాష్ అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని పెట్టి ఆయన్ని విజిటింగ్స్ అని చెప్పనేసి హార్ట్ అటాక్లతో హెచ్ఎంఎల్ చనిపోయేటటువంటి పరిస్థితి